గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకో 4 కంపెనీ. జిందాల్ స్టెయిన్లెస్, జిందాల్ గ్రూప్. ఇది వెబ్సైట్లోకి వెళ్తున్నా, స్క్రీనర్లోకి వెళ్తున్నాము. వెళ్ళి జిందాల్ స్టెయిన్లెస్, జిందాల్ గ్రూపు. ఇది 301 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చి పోయిన సంవత్సరం 1909 కోట్లు, ఈ సంవత్సరం 2084 కోట్లు. బ్యాలెన్స్ షీట్ వచ్చి 165 కోట్లు. షేర్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చి 11,766 కోట్లు. క్యాష్ ఫ్లో వచ్చి 228. నెట్ క్యాష్ ఫ్లో 26% ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ప్రమోటర్ స్టేక్ వచ్చి 57.95, ఎఫ్ఐఐలు వచ్చి 21.92, డిఐలు వచ్చి 6.15, పబ్లిక్ వచ్చి 13.99. పీర్స్ వచ్చేటప్పటికి ఇది స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించింది. లార్జ్ క్యాప్, లార్జ్ ఇండస్ట్రీ. చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సైడ్ వేస్లో ఉంటుంది. ఎక్కువ శాతం ఇది కొంచెం పైకి కిందకి వస్తూ ఉంటుంది. జిందాల్ స్టెయిన్లెస్ ఇది ఎప్పుడైనా కానీ ఈ స్టీల్ అన్నీ కూడా ఐరన్ ఓర్ని బేస్ చేసుకుంటాయి. ఐరన్ ఓర్ వచ్చి కమోడిటీస్ మార్కెట్లో ఐరన్ ఓర్ని బట్టి ఈ జిందాల్ స్టెయిన్లెస్ అంటే స్టీల్కి సంబంధించినవి అన్నీ కూడా ట్రేడ్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనము జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎప్పుడైనా కానీ మనకి ఇప్పుడు ఓపెన్ కాకపోతే మనము ఇక్కడికి వెళ్ళాలి. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ వెబ్సైట్ అని మనము ఇక్కడికి వెళ్ళి ఎంటర్ చేయాలి. ఏది గూగుల్కి వెళ్ళి ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ వెబ్సైటు ఓపెన్ అవుతుంది. అంటే ఒకవేళ అక్కడ ఓపెన్ కాకపోతే, ఓపెన్ అయితే ప్రాబ్లం లేదు, ఓపెన్ కాకపోతే. నెక్స్ట్ వచ్చి ఎంఎస్టీసీ లిమిటెడ్. ఈ ఎంఎస్టీసీ ఏంటో చూద్దాము. ఇక్కడ కూడా ఓపెన్ కావట్లేదు. ఇక్కడ ఓపెన్ అయింది. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ మార్ట్ అది వచ్చింది అనమాట. వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటిది? ప్రొడక్ట్స్ వచ్చి జేఎస్హెచ్ఎల్ ప్రొడక్ట్స్, జేఎస్ఎల్ ప్రొడక్ట్స్. వీళ్ళ గ్రూప్ కంపెనీలు జేఎస్హెచ్ఎల్, జేఎస్ఎల్ ప్రొడక్ట్స్ వాళ్ళది. ఇది బ్రోచర్ క్లిక్ చేస్తే వస్తుంది. ఎంఎస్టీసీ లిమిటెడ్, ఎంఎస్టీసీ. మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా, ఎంఎస్టీసీ క్లిక్ చేయాలి. 306 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి 199 కోట్లు, 242 కోట్లు. లాస్ట్ ఇయర్ 199, ఇప్పుడు 242. షేర్ క్యాపిటల్ వచ్చి 70 కోట్లు, 716 కోట్లు రిజర్వ్లు. క్యాష్ ఫ్లో వచ్చి 175. నెట్ క్యాష్ ఫ్లో రేషియోస్ వచ్చి 38% ROCE. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ 64.75, ఎఫ్ఐఐలు వచ్చి 0.47, డిఐలు వచ్చి 1.41, పబ్లిక్ వచ్చి 33.37. పీర్స్ వచ్చేటప్పటికి ఇది ట్రేడింగ్ కిందకి వస్తుంది. ఎంఎస్టీసీ ఇది ఎనాలిసిస్. ఓకే, చార్ట్కి వెళ్తే చార్ట్ ఆల్రెడీ యూటర్న్ తీసుకుంది, ఫాలో అవుతుంది. ఎంఎస్టీసీ వెబ్సైట్కి వెళ్తున్నాం. ఎంఎస్టీసీ వెబ్సైట్కి వెళ్తే ఇది కూడా IPSU ఎంఎస్టీసీ. ఇక లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి మనం, ఇంగ్లీష్ మార్చుకోవాలి. వాళ్ళ సర్వీసెస్ అనమాట. ఈ ఆక్షన్, ఈ సేలు, ఈ ప్రొక్యూర్మెంటు, రిటైల్ సాఫ్ట్వేరు, జాయింట్ వెంచర్ కంపెనీ, మార్కెటింగ్ సర్వీసెస్, సబ్సిడరీ. ఇది వీళ్ళు జనరల్గా చేసేటటువంటిది ఎంఎస్టీసీ. వాళ్ళు ఏమేం చేస్తారు అనేది మినీరత్న కంపెనీ. నవరత్నాలు మినీరత్న ఏదైతే ఉందో అదొకటి పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఇది కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఇది 1964. ఇది సింపుల్గా ఇది దీని యొక్క ఎంఎస్టీసీ. థర్డ్ వన్ వచ్చి అరవింద్ ఫ్యాషన్స్. మళ్ళీ ఇక్కడికి వెళ్తున్న అరవింద్ ఫ్యాషన్స్. ఈ అరవింద్ ఫ్యాషన్స్ ఏవైతే ఉన్నాయో 310లో ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి ఇది కూడా టర్న్ అరౌండ్ అనమాట. ఒక 3 years నుంచి లాస్లో ఉంది. ఈ సంవత్సరం ప్రాఫిట్లోకి రావడం జరిగింది అరవింద్ ఫ్యాషన్స్. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి అంటే -237 కోట్ల నుంచి 87 కోట్లు ప్లస్లోకి రావడం జరిగింది అరవింద్ ఫ్యాషన్స్. బ్యాలెన్స్ షీట్ వచ్చి 53 కోట్లు. షేర్ క్యాపిటల్ రిజర్వ్లు వచ్చి 857 కోట్లు. క్యాష్ ఫ్లో వచ్చి 91. నెట్ క్యాష్ ఫ్లో రేషియో వచ్చి 14% ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ప్రమోటర్ స్టేక్ వచ్చి ఇది కొంచెం తక్కువ ఉంది, 36.82 ఉంది. ఎఫ్ఐఐలు వచ్చి 16.31, డిఐలు వచ్చి 10.53, పబ్లిక్ వచ్చి 36.33. ఇక రిటైల్ కిందకి వస్తుంది. ఇది ఈ సెక్టార్ ఏంటిది? రిటైల్ కిందకి వస్తుంది. ఎనాలిసిస్. ఓకే, చార్ట్ ఆల్రెడీ వీ షేప్లో తిరిగింది, పైకి వెళ్ళిపోతుంది. 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటి పైకి వెళ్తుంది. ఇది వెబ్సైట్కి వెళ్తున్నాం. అరవింద్ ఫ్యాషన్స్. ఈ అరవింద్ ఫ్యాషన్స్ ఏవైతే ఉన్నాయో మనం
ఇది కూడా వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. మనం ఏం చేయాలంటే గూగుల్కి వెళ్ళి అరవింద్ ఫ్యాషన్స్ వెబ్సైట్ అని కొట్టాలి. అరవింద్ ఫ్యాషన్స్ వెబ్సైట్ అని కొడితే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఒకవేళ ఇంకా ఇది ఓపెన్. వీళ్ళ బ్రాండ్స్ ఏంటివి? యారో వీళ్ళదే, సెఫోరా, కాల్విన్ క్లెయిన్, టామీ హెల్ఫర్ ఫ్లయింగ్ మెషిన్, ఇవేనమాట యూఎస్లో వీళ్ళు. చాలామందికి ఇవి ఇప్పుడు కొత్త జనరేషన్కి ఇవన్నీ ఐడియా ఉంటుంది. యారో అంటారు, యారో షర్ట్స్ అనమాట వాళ్ళ. అవి చాలా ఓల్డ్ కంపెనీ ఇది అరవింద్ ఫ్యాషన్స్. ఇది యుఎస్ఏ 1851 ఇన్కార్పొరేట్ అయింది కాదు. ఓకే, రైట్. ఫోర్త్ వన్ జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్. చూద్దాం. జిందాల్ డ్రిల్లింగ్ వచ్చి 312లో ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చి పోయిన సంవత్సరం 65 వస్తే ఈ సంవత్సరం 112, నియర్లీ డబుల్ వచ్చింది అనుకోవాలి. 65 130, 112 కోట్లు. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ 14 కోట్లు, 1050 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. క్యాష్ ఫ్లో వచ్చి 3 నెట్ క్యాష్ ఫ్లో. రేషియోస్ వచ్చి 13% ROC. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ జిందాల్ వాళ్ళది 66.88, FIIలు 0.81, DIIలు వచ్చి ఏం లేదు 32.31 పబ్లిక్ దగ్గర ఉంది. తర్వాత పీర్స్, ఇది ఆయిల్ డ్రిల్లింగ్ కిందకి వస్తుంది సెక్టారు. ఇది బుక్ చార్టు. ఈ చార్ట్ ఆల్రెడీ వీ షేప్లో తిరిగింది, ఆల్రెడీ పైకి వెళ్తూ ఉంది. ఇప్పుడు చూసుకొని మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. యూటర్న్ తిరిగి వీ షేప్లో తిరగాలి, అప్పుడే కొనుక్కోవాలి. ఇప్పుడు పైకి వెళ్తూ ఉంది, కొంచెం రిస్క్తో కూడుకుంది. ఇప్పుడు కొంటే అంటే తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. జిందాల్ డ్రిల్లింగు ఇది కూడా వెబ్సైటు తిరుగుతూ ఉంది. మనం జిందాల్ డ్రిల్లింగ్ ఓకే, ఓపెన్ కావట్లేదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, చూసుకోండి. ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు గూగుల్కి వెళ్ళినా కానీ మీకు ఒకవేళ ఐడియా కోసం అనమాట, అది ఏం చేస్తుంది, అది ఎక్కడెక్కడ ఉన్నాయి. వచ్చింది, ఓపెన్ అయింది. జిందాల్ డ్రిల్లింగ్ వాళ్ళ సర్వీసెస్ ఆఫ్షోర్ డ్రిల్లింగ్, MWD సర్వీసెస్, హారిజంటల్ డ్రిల్లింగ్, మడ్ లాగింగ్, ఆఫ్షోర్ డ్రిల్లింగ్ డైరెక్షన్, MWD మేనేజ్మెంటు, ఇవన్నీ అన్నమాట. మనము ఇవి ఇలా ఒక కంపెనీ గురించి ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీటు, టెక్నికల్, గ్రాఫు, ప్రొడక్ట్, వెబ్సైట్, బస్ సింపుల్. మీరు ఇలాంటివి మీరు ఇలా చేయగలిగితే ఎన్ని కంపెనీలైనా మీరు హోంవర్క్ చేయొచ్చు, ఎన్ని కంపెనీలైనా అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్ని కంపెనీలైనా ముందు కొనేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని కొనుక్కుంటే కొంచెం ప్యానిక్ కాకుండా ఉంటారు, టెంప్ట్ కాకుండా ఉంటారు. రెండోది లాస్ లేకుండా మళ్ళీ ఏదో ఒక రోజు కొనుక్కొని తగ్గినా మళ్ళీ అంటే గ్రాఫ్ చూసుకున్నప్పుడు ఒకవేళ హైలో కొనకుండా తక్కువలో కొనుక్కుంటే లాభం వస్తుంది తప్ప కంపెనీ మంచిది అయినంత మాత్రం హైలో కొంటే మాత్రం లాభం రాదు. ఇది సింపుల్గా ఇదొక అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ప్రోగ్రామ్. ఈ మీకు ఏదైతే ఉందో ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే వీళ్ళు చూసుకొని రిప్లై ఇస్తాం, కాల్ చేస్తాం. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.